అని చెప్పే స్థాయికి జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలరు. అదే ఆయనకున్న స్పెషాలిటీ. అంతేనా ఆనంద్ సాగర్ గారు? ఆనంద్ సాగర్ గారు. అవునండి, అవును, అంతే సార్. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్కారం. ఇప్పుడు గతంలో ఒక 50 ఏళ్ల క్రితం మా ఊర్లో మా చుట్టాల ఇంట్లో దొంగలు పడ్డారండి. దొంగ పడ్డాడు, ఒకే దొంగ. అర్ధరాత్రి, అది పల్లెటూరు, రోడ్లు ఉండవు, చుట్టూ పొలాలు, కరెంటు లేదు. పడితే మొత్తానికి దొంగను పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు, ఒక 30-40 ఇళ్ళు జనాలు పోగుపడితే ఆ పంట చేలోంచి పారిపోయి ఆఖరికి దొరికాడు. చేలో తీసుకొచ్చి చెట్టుకి కట్టేసి చుట్టూ ఓ 25 మంది కాపలా ఉన్నారు. అయినా కూడా గంటలో పారిపోయాడు అతను. కట్టేశారు చెట్టుకి. ఎలా కొట్లిప్పుకున్నాడో, ఎలా పారిపోయాడో ఎవరికి తెలియదు. అంటే దొంగతనం చేసేవాడికి తప్పించుకునే మేధస్సు, తెలివితేటలు, దేన్ని అడ్డం పెట్టుకోవాలి అని ముందే డిజైన్ చేసుకుంటాడు. ఆ విధమైనటువంటి దొంగలు వీళ్ళు. ప్రజా కోర్టులో దొంగలుగా తేలిపోయినటువంటి ముఠ జగన్మోహన్ రెడ్డి ముఠ. ఇవాళ అరెస్ట్ అయిన 12 మంది. ఇప్పటికి ఎంతమంది అరెస్ట్ అయ్యారు? 12 మంది. ఈ 12 మంది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు, గుండికాయ లాంటి మనుషులు. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, బ్యాక్, బోను, వెనక ముందు, ఆ పక్క ఈ పక్క మనుషులే కదా వాళ్ళు, సొంత మనుషులు. వాళ్ళు ఇప్పుడు ఇంతమంది జగన్ మనుషులు అరెస్ట్ అయితే కోటి మాటలు ఎందుకు సార్? దీనికి ప్రధాన లబ్ధిదారుడు, ప్రథమ లబ్ధిదారుడు, అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి కాదా? వాళ్ళిద్దరే దోషులు ఇందులో. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డిని, అతని భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేసి తీరాల్సిందే. ఈ డబ్బంతా వాళ్ళకే చేరింది. అదే ఏదో అపార్ట్మెంట్ పేరు మర్చిపోయాను, తాడేపల్లి ప్యాలెస్ పక్కనే. ఎవరిదండి డబ్బు అది? మా శ్రీనివాసరావు గారు చెప్తారు, ఆయన గుర్తుంటాయి. మరి ఎవరు ఆ పేరేంటి సార్? అది శ్రీనివాసరావు గారు అపార్ట్మెంట్ పేరు ఫాల్కన్ అపార్ట్మెంటా? ఏదో అదేదో ల్యాండ్ అనే వస్తుంది. ల్యాండ్, కరెక్ట్. ఆ అపార్ట్మెంట్ లో దాచిన డబ్బు ఎవరిదండి? అది ఏ డబ్బు అండి? లిక్కర్ డబ్బు కదా? ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్. ఆ పేరు కూడా కరెక్ట్ గానే ఉంది, ల్యాండ్ మార్క్. లిక్కర్ డబ్బుకి దాచిన దానికి ల్యాండ్ మార్క్ అది. మొత్తం అన్ని ఆడియానండి. అవునండి. అలాగే ఇప్పుడు పూర్వం సినిమాలో పాట ఉంది సార్, అప్పన్నా తన్నామన్నా అందరికీ దండాలన్నా, తాగినోడి నోట నిజం దాగదన్నా, తన్నుకుని వస్తాదన్నని ఒక పాట ఉంది, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా. అలాగా ఈ లిక్కరు అనేది జాగ్రత్త, దొంగ లిక్కరు, చెత్త